సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ బిగ్ బాస్ 7 ఫైనల్ తర్వాత పల్లవ్ ప్రశాంత్ అభిమానులు అటు ఆర్టీసీ బస్ పైన దాడి చేయడం, ఇటు పోలీసుల వెహికల్స్ పైన దాడి చేయడం, కొంతమంది కంటెస్టెంట్ల వెహికల్స్ పైన కూడా దాడి చేయడం, ఇవన్నీ కూడా చూస్తాం. ఇప్పుడు పల్లవ్ ప్రశాంత్ పైన అయితే చాలా కేసులు కూడా నమోదయ్యాయి. మరి అరెస్ట్ చేసే ఛాన్స్ కూడా ఉంది అంటున్నారు. ఈవెన్ సజ్జనర్ గారు కూడా చెప్పడం చూస్తాం, దీన్ని సహించేది లేదు అని. ఏంటి సార్ దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? ఫస్ట్ దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాను. ఒకటి. రెండోది, ఎంత నష్టం వచ్చిందో ఆ నష్టం పల్లవి ప్రశాంత్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ద్వారా మొత్తం నష్టపరిహారం, అంటే మొత్తం టోటల్గా ఆర్టీసీ బస్సులు అవ్వచ్చు, లేకపోతే సామాన్య ప్రేక్షకులు కార్లు అవ్వచ్చు, ఇవన్నీ ఈయన దగ్గర నుంచి ముందు రికవరీ చేసి మొత్తం టోటల్గా అమౌంట్ అంతా కూడా ఇంతో కట్టించాలి. అంటే ఆటలు కాదు, ఇది ఈ చిన్నపిల్లలు ఆటలు అనుకున్నాడు ఏంటి, నాకు అర్థం కావట్లే. అది కాదు, మా టీవీ యాజమాన్యం కూడా వాళ్ళకి అర్థం కావట్లేదా? అక్కడ సెక్యూరిటీ ప్రాబ్లం వస్తుందంటే పోలీసులను పెట్టుకోవడం తెలియదా? ఇంతమంది అభిమానులు రావడం, వితౌట్ ఇంటిమేషన్ అభిమానులు రావడం, ఇదేంటి తీసుకురావడం, మొత్తం టోటల్గా ఒక ఇష్టం వచ్చే రౌడీజం చేయడం, ఏంటిది అది? సినిమా ఫీల్డ్కి ఇప్పుడు మొన్న గోవాలో ఒకటి జరిగింది. ఆ గోవాలో ఉన్న పరువు, తెలుగు వాళ్ళ పరువు అంతా తీసేశారు ఈవెంట్లోని. ఆ సురేష్ కొండేటిది ఇక్కడ వచ్చి మొత్తం టోటల్ పరువు తీసేశారు. అంటే బస్సులు అనేది మనకి మనల్ని గమ్యస్థానానికి చేర్చేవి. ఆ కార్లు ఎవరో సాధారణ ప్రేక్షకుల కార్లు వాళ్ళందరూ కూడా ప్రజల కార్లు అందరూ ఎరగొట్టడం ఏడిది? తాగేసా అంటే మీరు మందు తాగారా, లేకపోతే ఇంకేమైనా తాగారా, లేకపోతే మీ కన్ను మీ నానట్లేదా, లేకపోతే ఏంటంటే అప్పుడే మీరు ఒక బిగ్ బాస్లో విన్ అయినంత మాత్రాన్ని మొత్తం టోటల్ సినిమా ఇండస్ట్రీనే జయించాలనుకుంటున్నారు ఏంటి? నాకు అర్థం కాదు. ఇది కరెక్ట్ కాదు. అది ఈ పద్ధతి కరెక్ట్ కాదు. ఫస్ట్ ఇమ్మీడియట్లీ ఏదైతే మా టీవీ యాజమాన్యం చిత్తశుద్ధి ఉంటే ఏదైతే ఆయనకి విన్నింగ్ ఇచ్చారో విన్నింగ్ ముందు క్యాన్సిల్ చేయండి ఇమ్మీడియట్లీ. మా టీవీ యాజమాన్యం అంటే వీళ్ళు కడతారా, మా టీవీ యాజమాన్యం కడతారు. ఎందుకంటే అక్కడ జరిగింది మా టీవీ యాజమాన్యం కాబట్టి యాజమాన్యం అయినా సరే మొత్తం టోటల్గా నష్టపరిహారం అంతా కట్టడం, క్రిమినల్ కేసు రిజిస్టర్ చేయాలి మా టీవీ యాజమాన్యం మీద కూడా. ముందు మా టీవీ యాజమాన్యం మీద క్రిమినల్ కేసు రిజిస్టర్ చేయాలి. ఎందుకంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు రోడ్లు మీవా అంటే జనాలు రావడం ఏంటి, వితౌట్ ఇంటిమేషన్, పోలీసులకు ఇంటిమేషన్ లేకుండా చేయడం చాలా తప్పు. కనుక అది తట్టుకోలేరు. పోలీసులు ఎంతమంది వస్తున్నారో చూసుకుంటే వాళ్ళు పోలీసులు పెట్టుకుంటారు. ఇంటిమేషన్ లేకపోతే ఏం చేస్తారండి? ఇప్పుడు ఇంటిమేషన్ లేకుండా ఊరేగింపులు తీయడం ఏంటి, విన్నర్లు పెట్టడం ఏంటి, ఏంటిది? ఎవరిని మీరు రెచ్చగొడుతున్నారు? ఇది కరెక్ట్ కాదు. ఇది ముందు ఎవరైతే ఆ పల్లవి ప్రశాంత్ ఉన్నాడో నేను చూశాను, ఏదో మరీ మొత్తం టోటల్గా ఏదో రౌడీలాగా ఏంటిది? అదంతా చాలా కరెక్ట్ కాదు. అది సినిమా ఇండస్ట్రీకి బ్యాడ్. అది అంటే నేను టీవీయా ఇంకోటే కాదు, అన్నీ కలిసి వస్తాయి దీంట్లో ఉంటాయి. కనుక ఇది చాలా చాలా బ్యాడ్. ఇమ్మీడియట్లీ ఈ విధంగా బిహేవ్ చేసిన వ్యక్తిని మన సినిమా ఇండస్ట్రీలో కూడా రానివ్వకూడదు. ఎందుకంటే రేపు ఉదయం ఇలాగే మొత్తం టోటల్గా ఎక్కడ షూటింగ్ కాడు ఇలాగే ఒక 100 మంది 20 మంది రావడం జరిగింది అనుకోండి, చాలా ఇబ్బందికరం వస్తుంది. కనుక ముందు పోలీసులు ఇమ్మీడియట్లీ ఈయన మీద నాన్ బెయిలబుల్ కేసు ముందు అరెస్ట్ చేయాలా. ఎవరైతే ఈ నష్టపోయిన ఉన్నారో వాళ్ళందరినీ రీప్లేస్ చేయడానికి ప్రశాంత్ అన్యాయం చేస్తాడా, మా టీవీ యాజమాన్యం చేస్తే క్రిమినల్ కేసు మా టీవీ యాజమాన్యమే కూడా చేయాలి. సేమ్ సెక్షన్లో మా టీవీ నాన్ బెయిలబుల్ కేసు చేసి ఎవరైతే అక్కడ ఇన్ఛార్జ్ ఉన్నారో ముందు ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేయాలి. అది సార్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇంతమంది వస్తారు మేము గెస్ చేయలేదు, దాదాపు 1 lakh వరకు వచ్చారు, మేము ఇంతమంది వస్తారు మేము కూడా ఊహించలేదు, ఇది యాక్సిడెంట్గా జరిగిందని అంటున్నారు. ఎవరు చెప్పారు మాట? మా టీవీ యాజమాన్యం అన్నారంటే ఎంతమంది వస్తారనేది ఆ మాత్రం గెస్సింగ్ లేకుండా 1 lakh మంది ఎందుకు వస్తారండి? అక్కడ ఎంత? అక్కడ 5,000 మంది కూడా ఉండరు నాకు తెలిసి. 1 lakh మంది ఎక్కడి నుంచి వచ్చేస్తారు? 1 lakh మంది. ఇది కరెక్ట్ కాదు. అది చెప్పడం అనేది రాంగ్. అసలు 1 lakh పీపుల్ కాదు, 5,000 మంది పెట్టే ప్లేస్ కాదు అది రోడ్డు. దాన్ని 1 lakh పీపుల్ ఎక్కడి నుంచి వస్తారు? ఇది నాట్ కరెక్ట్. ఇది వాళ్ళు చెప్పిందే అబద్ధం, వాళ్ళు చెప్పినవన్నీ అబద్ధాలే. ఫస్ట్ మొత్తం ఏదైతే ఉందో ఆ బిగ్ బాసే అబద్ధం. కానీ దీన్ని మరి నాగార్జున గారు మరి దాన్ని ఏం చేస్తారు, దాన్ని ఏం సమాధానం చెప్తాడు? 7 ఎకరాల ల్యాండ్ కూడా ఇస్ ఓనర్ ఆయన. కనుక ఆయన ఏం సమాధానం చెప్తాడు? దీన్ని ఎంకరేజ్ చేస్తాడా లేకపోతే తప్పు అని అంటాడో ఏమంటాడో చూడాలి. ఓకే. ఈ ఇన్సిడెంట్ తర్వాత చాలామంది బిగ్ బాస్ని బ్యాన్ చేయాలన్న ఒక వాదనని తెరపైకి తీసుకొచ్చారు సార్, మరేంటి దీనికి? అసలు బిగ్ బాసే కాదండి, అది ఫేక్ బాస్. అది ఫేక్ బాస్. అదంతా ఏం బిగ్ బాస్ అని ఎవరు అనరు. ఆ బిగ్ బాస్ అనేది ఏంటంటే జనాలకి ఒక అట్రాక్ట్ చేస్తూ జనాలు ఏదో నైట్ అందరూ ఉండిపోతున్నారు, ఇవన్నీ జస్ట్ అంత ఫేక్. ఇదంతా దాన్ని మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే బ్యాన్ చేయాల్సిన అవసరం లే. ఇంత హైప్ తీసుకొచ్చి జనాలను తీసుకొచ్చి జనాలందరినీ కూడా
పెయిడ్ ఆర్టిస్టులే అందరూ కనుక అది బిగ్ బాస్ అని ఎవరు అనరు. ఇదంతా కూడా త్వరలోనే అంతా తెలుస్తుంది జనాలకి. అదంతా కూడా ఒక క్రియేటివ్ చేసి హైప్ తీసుకొస్తున్నారు అంతే తప్ప ఇది కూడా పెయిడ్ ఆర్టిస్టులు చాలామంది పెయిడ్ ఆర్టిస్టులు తీసుకొచ్చారు. ఎవరికండి నాకు తెలిసి పెద్ద పెద్ద హీరోలకు ఉన్నారు, హీరోలకే 1,00,000 మంది రారు జనాలు. ఎక్కడి నుంచి వస్తారు చెప్పండి? పవన్ కళ్యాణ్ గారికి నాకు తెలిసి 10,000 మంది రారు. 1,00,000 మంది ఎవరో వచ్చి రాత్రి 1 గంటకో 12 గంటలకు 1,00,000 మంది రారండి ఎక్కడన్నా. నిజమైన ఫ్యాన్స్ ఎవరు రారు, నిజమైన ఫ్యాన్స్ అలా చేయరు. హీరోల ఫ్యాన్స్ ఉన్నారు, ఎప్పుడు పొరపాటును కూడా అలా నాకు తెలిసి ఇలాంటివి ఎప్పుడు చేయలేదు, జరగవు కూడా. ఇదంతా ఒక తాగిన మైకంలో జరిగిన వెయ్యి వాళ్ళని ఇమ్మీడియట్లీ అందుకని ఎవరైతే ఉన్నారో ఎవరైతే పిలిపించారో ముందు ఆయన పిలిపించి ముందు అరెస్ట్ చేయాలి. మా టీవీ యాజమాన్యం కూడా ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేయాలి. అంటే సార్ ఇప్పటివరకు 7 సీజన్లు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంది. 6 సీజన్ల వరకు ఎటువంటి ఇన్సిడెంట్ జరగలేదు. మరి 7వ సీజన్లో జరిగింది కాబట్టి అంటే మరి మా టీవీ యాజమాన్యం అనేది రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు సార్? రెస్పాన్సిబిలిటీ కాదు, మా టీవీ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో ఇన్ఛార్జ్ ముందు ఇమ్మీడియట్ నాన్ బెయిలబుల్ కేసెస్ అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయాల్సిందే. వాళ్ళు ఆల్రెడీ ఫస్ట్ 3 సీజన్లే పర్ఫెక్ట్ రన్ అయ్యే, ఆ తర్వాత తెలిసిపోయింది ఇది ఫేక్ అని తెలిసిపోయింది, ఎవరు పెద్ద పట్టించుకోవట్లేదు. తర్వాత దాన్ని హైప్ చేయడం కోసం ఇలాంటి క్రియేటివ్స్ అన్నీ చేస్తున్నారు తప్ప ఏమీ లేదు అక్కడ, అంతే. సార్ ప్రజలు కూడా అంటే ఓటింగ్ పరంగా చూసుకుంటే మొన్న ఎలక్షన్స్ వచ్చాయి, దాని ఓటింగ్ కంటే బిగ్ బాస్ ఓటింగ్ ఎక్కువ ఉందని చెప్పేసి చాలా మీమ్స్ ట్రోల్స్ కూడా వచ్చాయి. మరి దానిపై ఏమండి ఇవన్నీ పెయిడ్ ట్రోల్స్ తప్ప దాంట్లో నాకు తెలిసి ఏది కూడా ఎక్కడ కూడా ఇదైతే స్వచ్ఛందంగా నడిచిందని నేను అనుకోను. వాళ్ళు ఎవరికి ఇవ్వాలో వాళ్ళు ఫిక్స్ చేసుకుంటారు, వాళ్ళే ఇవన్నీ చేస్తారు తప్ప అలాగైతే శివాజీకి రావాలి, లేకపోతే అలాగైతే ఇంకొకరికి రావాలి, ఇవన్నీ కావు. ఎవరికి ఇవ్వాలి ఏంటంటే దాంట్లో కూడా డిఫరెంట్ అన్నీ ఉన్నాయి. దాన్ని మనం ఇక్కడ నేను అంతదాకా వెళ్ళట్లేదు, అంత వెళ్తే వేరే విధంగా ఉంటుంది కానీ అంతదాకా వెళ్ళట్లేదు నేను. ఎందుకంటే అవన్నీ కూడా ఫిక్సింగ్ వే అంత, ఎవరు నమ్మేంత లేవు. నారాయణ గారు ఎప్పటి నుంచో చెప్తున్నారు ఇది నమ్మదగ్గ కావు అనేసి. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. బిగ్ బాస్ 7 ఫైనల్ తర్వాత పల్లవ్ ప్రశాంత్ అభిమానులు అటు ఆర్టీసీ బస్ పైన దాడి చేయడం, ఇటు పోలీసుల వెహికల్స్ పైన దాడి చేయడం, కొంతమంది కంటెస్టెంట్ల వెహికల్స్ పైన కూడా దాడి చేయడం, ఇవన్నీ కూడా చూస్తాం. ఇప్పుడు పల్లవ్ ప్రశాంత్ పైన అయితే చాలా కేసులు కూడా నమోదయ్యాయి, మరి అరెస్ట్ చేసే ఛాన్స్ కూడా ఉంది అంటున్నారు. ఈవెన్ సజ్జనర్ గారు కూడా చెప్పడం చూస్తాం దీన్ని సహించేది లేదు అని. ఏంటి సార్ దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? ఫస్ట్ దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాను ఒకటి. రెండోది ఎంత నష్టం వచ్చిందో ఆ నష్టం పల్లవి ప్రశాంత్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ద్వారా మొత్తం నష్టపరిహారం అంటే మొత్తం టోటల్గా ఆర్టీసీ బస్సులు అవ్వచ్చు, లేకపోతే సామాన్య ప్రేక్షకులు కార్లు అవ్వచ్చు, ఇవన్నీ ఈయన దగ్గర నుంచి ముందు రికవరీ చేసి మొత్తం టోటల్గా అమౌంట్ అంతా కూడా ఇంతో కట్టించాలి. అంటే ఆటలు కాదు, ఇది ఈ చిన్నపిల్లలు ఆటలు అనుకున్నాడు ఏంటి, నాకు అర్థం కావట్లే. అది కాదు, మా టీవీ యాజమాన్యం కూడా వాళ్ళకి అర్థం కావట్లేదా? అక్కడ సెక్యూరిటీ ప్రాబ్లం వస్తుందంటే పోలీసులను పెట్టుకోవడం తెలియదా? ఇంతమంది అభిమానులు రావడం, వితౌట్ ఇంటిమేషన్ అభిమానులు రావడం, ఇదేంటి తీసుకురావడం, మొత్తం టోటల్గా ఒక ఇష్టం వచ్చే రౌడీజం చేయడం ఏంటిది అది? సినిమా ఫీల్డ్కి ఇప్పుడు మొన్న గోవాలో ఒకటి జరిగింది, ఆ గోవాలో ఉన్న తెలుగు వాళ్ళ పరువు అంతా తీసేశారు ఈవెంట్లోనే.